హాయ్ అండి. హలో. సప్త శనివార వ్రతం అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను కదా! జనవరి 10వ తారీఖు అయితే నాకు ఆ రోజు వరకు 7వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టేటస్ కొంచెం తెలిసిన వాళ్ళు చాలామంది స్టేటస్ చూసి కొందరు తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ, ఆంటీలు వాళ్ళు కూడా చాలామంది అడిగారనమాట. "నువ్వెలా చేసుకున్నావు? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయవా?" అది ఇది అంటే ఒక్కరికైతే చెప్పగలుగుతా. చాలామందికైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదా! సో, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సప్తశనిమల వ్రతం అనేది అసలకి ఆ వ్రతం చేస్తే మనకి కోరుకుంటే మాత్రం తీరదనే ఛాన్సే లేదు. ఫస్ట్ ఎస్పెషల్లీ ముడుపు కట్టాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ముడుపు కడితే మాత్రం మన మీరెక్కడ ఎక్కడ ఇవ్వగలుగుతాం అనుకోవాలి ఫస్ట్. ఇంకొకటి ముడుపు కావాల్సినవి చూసుకుందాము. ఫస్ట్ అయితే ఒక వైట్ క్లాత్‌ని తీసుకొని పసుపు, పచ్చకర్పూరం, గంధము వాటర్‌లో ఏసి ఈ క్లాత్‌ని తడిపి ఆరబెట్టేసుకొని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక పూజ చేసుకునే టైంకి ముడుపు ఆ క్లాత్ తీసుకొస్తాం కదా! ఆ క్లాత్‌లో ముడుపు కట్టేటప్పుడు 7 ఖర్జూర పండ్లు, 7 లవంగాలు, 7 ఇలాచీలు, పసుపు, కుంకుమ, గంధము, పచ్చకర్పూరము, మళ్ళీ ఏంటిది తులసి ఆకులు ఉంటాయి కదా! తులసి ఆకులు, ఫ్లవరు అండ్ ఇంకా ₹101 లేదా ₹116 ముడుపు, మళ్ళీ 7 పిడికిళ్ళ బియ్యం అన్నమాట. ఇవి ముడుపు కట్టేటప్పుడు అందులో ఏసేసుకొని మనం ఫస్ట్ మన కోరిక అయితే ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని ముడుపు కట్టాలి. ఈ ముడుపు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే 7 వారాలు కంప్లీట్ అయ్యాక 8వ వారం కూడా వడ్డీతోటి చేసుకుంటే చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే చెల్లించగలుగుతారో అక్కడ మీ ఇష్టం అది. ఇంకొకటి పూజ విధానం అన్నమాట. పూజ విధానం వచ్చేసి అయితే 7 ప్రమిదలు ఖచ్చితంగా ఉండాలి. పిండి ప్రమిదలు. పిండి అయితే బియ్యం పిండే. బియ్యం పిండి ప్రమిద చేయడానికి బియ్యం పిండిలో అరటిపండు, బెల్లము, పాలు, నెయ్యి ఇవన్నీ ఏసేసి కొంచెం కొంచెంగా ఏసేసి పిండి ముద్దలాగా పిసికేసి దాన్ని 7 ప్రమిదలు చేసేసుకోవాలి. 7 ప్రమిదలు చేసుకున్నాక 7 ఒత్తులు కూడా అంటే ఒక్కొక్క ఒత్తికి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకోవాలన్నమాట. 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అలా 7 చేసేసుకోవాలి. ఏ ప్రమిదలో కూడా 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి అలా 7 ఒత్తులు అలా చేసేసుకొని అదైతే దీపాల కోసం. సో, నైవేద్యాల కోసమైతే ఏవి గానీ 7 పెట్టేసుకోవాలి. ఏంటి పండ్లు ఎస్పెషల్లీ ద్రాక్ష పండ్లయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మిగతా ఫ్రూట్స్ అయితే ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఏదైనా గానీ మన చేత్తో చేస్తే అదొక సంతోషం అనేది వేరే ఉంటది. మెయిన్ అయితే లడ్డూలనేది ఏంటిది, ఒకటి నువ్వుల లడ్డు, ఒకటి బూందీ లడ్డు. అది నువ్వు ఏ సైజ్ చేస్తావనేది ఇంపార్టెంట్ కాదు. మన చేత్తో చేస్తే ఆ భక్తి అనేది వేరే ఉంటది. ఇంకొకటి నైవేద్యం పరవన్నము, లడ్డూలు, చలివిడి, వడపప్పు, పానకం ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ద్రాక్ష పండ్లు, ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి. ఫ్రూట్స్ 7, నైవేద్యాలు 7 అలా ఏదన్నా 7 ఉండేటట్టు చూసుకున్నాక ఇంకా తాంబూలాలు ఖచ్చితంగా 2 ఉండాలి. ఎందుకంటే ఒకటి పసుపు గౌరమ్మని చేస్తాం. పసుపు గణేష్‌ని చేస్తాం. గణేష్ లేని పూజ ఏది ఉండదు కాబట్టి పసుపుతో చేసిన గణేష్ చేస్తామంట. గణేష్ కాడ ఒకటి తాంబూలం, వెంకటేశ్వర స్వామి కాడ ఒకటి తాంబూలం. సో, వెంకటేశ్వర చిత్రపటం మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలు, లేకపోతే ఫోటో ఉంటే ఫోటో. అది పెద్ద విగ్రహమే పెట్టాలన్నది ఏమీ లేదు. ఫోటో మీ ఇష్టం, అది మీ వీలుని బట్టి. ఇంకొకటి తులసిమాల, మళ్ళీ పత్తిమాల ఒకటి, తులసిమాల ఒకటి, ఫ్లవర్స్ తోటి కట్టిన మాల. అవైతే ఖచ్చితంగా ఉండాలి. 7 రకాలు వీలైతే మీ దగ్గర 7 రకాల పువ్వులు ఉంటే 7 రకాలు, ఏవైనా వీలుని బట్టి 7 ఉంటే 7 రకాలు. స్వామివారికి నీలపు రంగు ఫ్లవర్స్ అంటే ఇష్టం. మా ఇంట్లో అయితే శంఖం పూలు పూస్తాయి కాబట్టి నేనైతే నీలపు రంగు పూలు అయితే అలా సమర్పించుకున్నాను. నైవేద్యం అన్నీ అయిపోయాయి కదా పూజకు సంబంధించింది. ఇంకొకటి గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, కైవత్తి అంటే ఖచ్చితంగా దీపాలు వెలిగించాలంటే కైవత్తి ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. కైవత్తి అంటే ఒక ఏమంటారు, అగరబత్తికి కొంచెం పత్తి చుట్టేసి వాటర్లో డిప్ చేస్తే ఆ డిప్ చేసిన దాన్ని ఫస్ట్ వెలిగించి దాంతో దీపాలు వెలిగించాలి. ఎందుకు చెప్తున్నానంటే అంటే డైరెక్ట్గా వెలియకూడదంట, దీపాలు వెలిగించకూడదంట. సో, కైవత్తిని బట్టి అసలుకి ఇదంతా కాదండి. యూట్యూబ్లో మాత్రం చాలా క్లియర్గా చెప్తాడు తను, పూజారి.
అస్ట్రాలజీ అది సంథింగ్ తెలుగు అస్ట్రాలజీ ఏదో ఉంటుంది. 1.5 అవర్ ఉంటుంది వీడియో. తను పూజ కావాల్సిన సామాన్లు ఏమేమి కావాలి అవన్నీ ప్రతీదీ చెప్తాడు క్లియర్గా. నేనైతే తననే ఫాలో అయ్యి 7 శనివారాలు 8వ శనివారం కూడా అట్లనే ఫాలో అయిపోయాను. మీరు తన యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి. తన అయ్యగారే అన్నమాట, చెప్పేస్తాడు. ఇంకొకటి దక్షిణం కూడా ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఆ వీడియో చూస్తే. ఎందుకంటే పూజ చేశాక ఖచ్చితంగా అయ్యవార్లకి దక్షిణం ఇచ్చుకుంటాం కదా. సో దక్షిణం ఇచ్చుకోవాలి. అదొక ప్రాసెస్. లేదు అంటే కొబ్బరికాయ కొట్టేసి మీ ఇష్టం. నాకు ఓపిక లేదంటే నైవేద్యాలు సమర్పించేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడాన్ని మొక్కుకున్నా సరిపోతుంది. మళ్ళీ ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండాలి. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. సాయంత్రం తినేయాలన్నమాట. సాయంత్రం స్నానం చేసి దీపం గిట్ల పెట్టేసి నైవేద్యాలు ఏమైతే వండుతామో అవి దేవుని దగ్గర పెట్టేసి అవే నైవేద్యంగా మనం స్వీకరించాలి. ఇంకొకటి అది ఇంకొకటి వీలైతే టెంపుల్స్కి మాత్రం వెళ్ళాలి. దగ్గర మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు. తాంబూలాలు వీలైతే తాంబూలం ఇవ్వచ్చు. అలా 7 శనివారాలు ఖచ్చితంగా ఎవరికో ఒక్కరికి మాత్రం మన ఇంటికి పిలిచి మన తెలిసిన వారైనా బయట వారైనా మాత్రం భోజనం మాత్రం పెట్టాలి. వీలు కాని వాళ్ళు బయట ఇచ్చుకోవచ్చు. కానీ ఇంటికి ఎవరో ఒకరైతే ఉంటారు కదా మనం తెలిసిన వాళ్ళకి భోజనం పెట్టాలి. మనం ఫాస్టింగ్ ఉండాలి. ఇంకొకటి ఈ పూజ మధ్యాహ్నం చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు, లేసాక సాయంత్రం చేయొచ్చు అని అంటారు. కానీ నాకైతే అలా ఇష్టం లేదు. నేనైతే 2 o'clock మార్నింగ్ 2 o'clock లేసి బ్రహ్మ గడియలు అంటారు కదా, బ్రహ్మముహూర్తాలు ఆ టైంలో అంటే 6 o'clock మినిమం 5 అంటే సూర్యకిరణాలు రాకముందుకు కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట పూజ. అలా చేసుకుంటే చాలా మంచిది. నేనైతే మార్నింగ్ 6 వరకు కంప్లీట్ చేసేసుకునేదాన్ని సూర్యకిరణాలు రాకముందు వరకు. వీలైతే మీరు ఒక్కరు చేస్తారు, లేకపోతే మీ హస్బెండ్ తోటి కూడా కలిసి చేయొచ్చు. మేమైతే ఇద్దరం చేస్తాము, మా హస్బెండ్ నేను కలిసి. ఇద్దరు చేస్తే చాలా మంచిది. ఆ టైంలో వాళ్ళకి కూడా వీలు ఉంటుంది కాబట్టి, డ్యూటీలకి ఇట్లా వెళ్ళారు కాబట్టి మార్నింగ్ స్టార్ట్ చేయడానికే ట్రై చేయండి. ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది. ఇంకొకటి 7 వారాలు కంప్లీట్గా చేసేసుకోవాలి. 8వ వారం వడ్డీతోటి చేయాలన్నమాట. వడ్డీతో చేశాక 7వ వారం మాత్రం 7గురికి తాంబూలాలు ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా తాంబూలాలు ఇచ్చుకొని 7గురికి భోజనాలు పెట్టేసుకోవాలి. మీకు వీలైతే ఇంటికి పిలుపుకోవచ్చు, లేదా బయట ఎక్కడైనా పాకెట్లో అంటే పాకెట్స్ దొరుకుతాయి. అంటే చిన్న ఎవరికైనా దానం చేసేవాళ్ళు రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళకి కూడా పాకెట్స్ ఇచ్చేసి అలా 7గురికైనా ఇవ్వచ్చు. నాకైతే ఆ రోజు పౌర్ణమి కాబట్టి 10వ తారీఖు పౌర్ణమి, నాకు 7వ రోజు కూడా కలిసి వచ్చింది. నేనైతే శివాలయంలో ఆ రోజు అన్నదానం చేస్తుంటే అక్కడనే డొనేట్ చేసుకున్నాను. నాకు ఆ రోజు చాలా అంటే చాలా. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు, వెంకటేశ్వర స్వామి వ్రతం చేశారు. నేను కూడా 7వ రోజు సప్తశనివాల వ్రతం చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అలా 7గురికి ఏవైనా 7 8వ మాత్రం వడ్డీతోటి చేయాలి. మీ ఓపిక ఇలా నువ్వు చెప్పే ప్రాసెస్లోనే చేయాలా అనేది అయితే ఏమి ఉండదు. మీ ఓపికను బట్టి మీ స్తోమతను బట్టి చేసుకోవచ్చు. నిమ్మలంగా మార్నింగ్ లేసి చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ లేసి కూడా చేసుకోవచ్చు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఓపికను బట్టి చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ముడుపు మాత్రం ఖచ్చితంగా మీరైతే ఎక్కడికి తీసుకెళ్తాం అనుకుంటున్నారో అక్కడికి మాత్రం తీసుకెళ్ళాలి. అది టైం అంటే సిచ్యువేషన్స్ని బట్టి తీసుకెళ్ళవచ్చు. ఈ వ్రతం చేసుకునేటప్పుడు అయితే అసలుకి స్టార్టింగ్ వర్క్ ఏమి ఉండదు కావచ్చు, చిన్నగా అనుకున్నాను. కానీ చాలా వర్క్ అయితే ఉంటుంది. హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అయితే మాత్రం ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక్కరే చేసుకోవాలనుకుంటే మాత్రం వర్క్ అయితే ఫస్ట్ డే అంటే పూజ చేసుకునే ముందు రోజు ఉంటుంది, పూజ రోజు ఉంటుంది, పూజ తెల్లారి ఆదివారం కూడా వర్క్ అయితే మనం 3 days వర్క్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. వీక్లీలో 3 days అలాగా వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఏది చేసినా మన చేతుల మీద చేసుకుంటే ఆ పుణ్యం అనేది వేరు. ఇంకా మనస్ఫూర్తిగా కోరుకోండి, పూజించండి. మన స్వార్థం కోసం ఏది ఆలోచించకుండా పూజించండి, మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. అంతే. అసలు ఒకటి అనుకున్నాను, పూజ చేసేటప్పుడు వీడియో తీయాలి అని అనుకున్నాం. కానీ నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు. మేమిద్దరం పూజ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను పెద్ద వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు. మీరైతే యూట్యూబ్కి వెళ్ళి మీరు ఆ ప్రాసెస్లో
అదే అయ్యగారు చెప్పే ప్రాసెస్లోనే మేము ఫాలో అవుతాం అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి అయితే మీరు సెర్చ్ చేయండి. సప్తశనివార వ్రతం అంటే ఫస్ట్ అయ్యగారిదే వస్తుంది అనమాట. సప్తశనివార వ్రతం అని ఆయన ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు అంటే నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్ ఎలా చేసామనేది కాదు, భక్తితోటి ఎలా చేసామనేది ఇంపార్టెంట్. భక్తి ఎంత ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఆర్భాటాలు ఇలా చేయి అలా చేయి అని ఆర్భాటాలు అయితే కాదు. ఆర్భాటాలతో చేసిన భక్తి లేనిది అది వేస్ట్ అన్నమాట. సో మీరైతే నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎంత క్లియర్గా అయితే ఏం చెప్పలేదు, ఏదో తోచినంత చెప్పాను. మిగతాది యూట్యూబ్కి వెళ్ళేసి అయితే చూసుకున్నా. నా సజెషన్ అయితే అదే యూట్యూబ్. నేనైతే అలానే చేశాను, యూట్యూబ్ చూసుకుంటేనే తను ప్రతిదీ చెప్తాడు. చాలా క్లియర్గా ఉందన్నమాట. చూస్ చేసేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.